ఓం శ్రీ లలితాంబికాయే నమః. అనంత కోటి బ్రహ్మాండ జనని, ఆద్యంతరహితమైన పరాశక్తి రూపిణి, తన చల్లని చూపులతోనే లోకాన్ని శాసించే ఆ జగన్మాత పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈ రోజు మనం చెప్పుకోబోయే శ్లోకం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇందులో అమ్మవారి చూపులను ఆదిశంకరాచార్యుల వారు ఉత్తర భారతదేశంలోని 8 పుణ్యక్షేత్రాల పేర్లతో వర్ణించారండి. మరి ఈ శ్లోకం వింటే కనుక దేశంలోని పుణ్యక్షేత్రాలన్నీ దర్శించినంత పుణ్యం లభిస్తుందిట. మరి పరమశివుని హృదయేశ్వరి సకల లోక జైనైన లలితాపరా పట్టారిక పాద పద్మాలను స్మరించుకుంటూ మనమందరము ఆ తల్లి నేత్ర సౌందర్యాన్ని వర్ణించే ఈ పవిత్ర శ్లోకాన్ని ఏకాగ్రతతో పఠించుకుందాం. విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతికా అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయా ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్య విజయతే. ఎంత అద్భుతమైన వర్ణనో చూడండి. ఈ శ్లోకంలో ఒక్కో పదం ఒక్కో శక్తిపీఠాన్ని, ఒక్కో మహానగరాన్ని తలపిస్తుందండి. సాధారణంగా మనం పుణ్యం కోసం కాశీకో, అయోధ్యకో, ఇంకా మధురకో వెళ్తుంటాం కదా. కానీ ఆదిశంకరాచార్యులు వారు మనకు ఇచ్చే గొప్ప రహస్యం ఏమిటంటే ఆ నగరాలన్నీ ఎక్కడో లేవు, అవన్నీ ఆ తల్లి కళ్ళల్లోనే కొలువై ఉన్నాయని చెప్తున్నారండి. సముద్రం అంత గంభీరంగా, గంగమ్మ తల్లి అంత స్వచ్ఛంగా ఉండేటువంటి ఆ అమ్మవారి కళ్ళల్లోని ఒక్కో గుణం, ఒక్కో పుణ్యక్షేత్రం పేరును ఎందుకు కలిగి ఉందో ఆ చూపులు మనపై పడితే గనక మన జీవితం ఎలా మారుతుందో ఇప్పుడు ఆ దివ్యమైన అంతరార్థాన్ని పరమశివుడి ఆజ్ఞతో విపులంగా తెలుసుకుందాం. ఆ తల్లి కరుణారసంలో తడిసి ముద్దవుదామండి. విశాల కళ్యాణి స్ఫుటరుచిరయోధ్య కువలయై. ఈ శ్లోకంలోని ఈ మొదటి పాదం అమ్మవారి కళ్ళలోని దివ్యత్వానికి, ఇంకా భారతదేశంలోని పరమ పవిత్ర నగరాలకు మధ్య ఉండేటువంటి అద్భుతమైన సంబంధాన్ని వివరిస్తోంది. విశాల అంటే విశాలమైనది అని. అమ్మా, నీ కళ్ళు ఎంతో విశాలమైనవి అని. ఇది కాశీ క్షేత్రంలోని విశాలాక్షి అమ్మవారిని, ఆ పుణ్య నగరాన్ని సూచిస్తోందన్నమాట. నీ చూపు అంత అనంతమైనది అని అర్థం. కళ్యాణి అంటే నీ చూపులు ఎప్పుడు మంగళకరమైనవి, శుభాలను ఇచ్చేవి. ఇది కళ్యాణి అనేటువంటి శుభప్రదమైన క్షేత్రాన్ని సూచిస్తోంది. ఇక్కడ అమ్మవారి యొక్క ఆ దివ్యత్వాన్ని, కళ్ళలోని దివ్యత్వాన్ని, ఇక భారతదేశంలోని పవిత్ర నగరాల్ని మధ్య ఉండేటువంటి ఆ సంబంధాన్ని చెప్తోందన్నమాట. స్ఫుట రుచి, నీ కళ్ళు అత్యంత ప్రకాశవంతమైనవి, స్పష్టమైన కాంతిని కలిగి ఉన్నాయి అని చెప్పడం అన్నమాట. అయోధ్య అంటే నీ కళ్ళలోని ఆ దివ్య కాంతిని జయించడం ఎవ్వరికి సాధ్యం కాదు తల్లి, అవి అజేయమైనవి. ఇది శ్రీరామచంద్రుడు పుట్టినటువంటి అయోధ్య నగరాన్ని సూచిస్తోందండి. యుద్ధం ద్వారా జయించలేనిది అని అర్థం అన్నమాట. కువలయై, నీ కళ్ళు నల్లని కలువపోలవలి ఎంతో అందంగా సుకుమారంగా ఉన్నాయి తల్లి అని అర్థం. అర్థం ఏంటంటే సారాంశం, అమ్మా, నీ కళ్ళు కేవలం అలంకారం కాదు, అవి విశాలత్వంలో విశాల నగరాన్ని అంటే కాశీ, మంగళత్వంలో కళ్యాణిని, అజేయతలో అయోధ్యను తలపిస్తున్నాయి. నల్ల కలువ లాంటి నీ కళ్ళ ప్రకాశం ముందు ఏ ఇతర సౌందర్యము నిలవదు అని భావం అన్నమాట. ఇక రెండో పాదానికి వెళ్తే కనుక కృపాధారా ధారా కిమపి మధురా భోగవతిక అంటే ఇక ఈ రెండో పాదం ఏం చెప్తోంది? అమ్మవారి కళ్ళలోని కరుణని, మాధుర్యాన్ని అద్భుతమైన నగరాల పేర్లతో పోలిస్తూ వివరిస్తోందన్నమాట. కృపాధారా ధారా అంటే అమ్మా, నీ కళ్ళు కరుణ అనే అమృతాన్ని నిరంతరం వర్ణించే మేఘాల వంటివి, నీ కళ్ళ నుండి దయ అనే ప్రవాహం ఎడతెరిపి లేకుండా వస్తోంది. అంటే ఇక్కడ ఏంటంటే దారా అనే నగరాన్ని కూడా ఇక్కడ చెప్తోందన్నమాట. కిమపి మధుర, కిమపి చాలా సార్లు ఇంతకుముందు శ్లోకాల్లో
వచ్చిందనమాట. వర్ణించలేనంత అని అర్థం. నీ చూపులు వర్ణించలేనంత మధురంగా ఉంటాయి. ఆ తీయదనము భక్తుల మనసులోని బాధలను దూరం చేస్తుంది. అంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ వెలసినటువంటి మధురా నగరాన్ని సూచిస్తోంది ఇక్కడ. కిమపి మధుర భోగవతిక. భోగవతి అంటే ఇది ఒక నాగలోక రాజధాని అనమాట. అంటే పాతాళ లోకంలో భోగవతి అనే నగరాన్ని ఇక్కడ సూచిస్తోంది. ఇక్కడ భోగవతి వలె అత్యంత సమృద్ధిగా భోగాలను ఇస్తోందన్నమాట. సుఖ సంపదలను ప్రసాదించేది. నీ వీక్షణం భక్తులకు సకల భోగభాగ్యాలను ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది అని అర్థం అన్నమాట. ముఖ్యంగా సారాంశం ఏంటంటే, అమ్మా నీ చూపులు కరుణారసాన్ని కురిపించేటువంటి దారా నగరంలాగా, తీయని అనుభూతినిచ్చే మధుర నగరంలాగా, ఇంకా సకల శుభాలను ఇచ్చే భోగవతి నగరంలా ఉన్నాయి. నీ ఒక్క చూపు కనుక మాపై పడితే జీవితంలో కరువు అనేది ఉండదు, సకల ఐశ్వర్యాలు మా సొంతమవుతాయి అని అర్థం. ఇక మూడో పాదం, అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయ. ఈ శ్లోకంలోని మూడో పాదం అమ్మవారి చూపులోని రక్షణ కవచాన్ని ఇంకా అపారమైన విజయశక్తిని చెప్తోంది ఇక్కడ. అవంతి అంటే కాపాడేది, రక్షించేది అని అర్థం. అమ్మా నీ దృష్టి భక్తులను ఆపదల నుంచి కాపాడేది, రక్షించేది అని. ఇది మహాకాళేశ్వరుడు కొలువై ఉన్నటువంటి అవంతి నగరాన్ని, అంటే ఇప్పటి ఉజ్జయినిని సూచిస్తోంది. ఇప్పుడు ఉజ్జయిని అని పిలిచేవారు, అప్పుడు అవంతి అని పిలిచేవారు. అవంతి అంటేనే రక్షించేది అని అర్థం అన్నమాట. దృష్టిస్తే అంటే నీ యొక్క చూపు. బహునగర విస్తార విజయ అంటే బహునగర అనేక నగరాలు, అన్ని నగరాలు, చాలా నగరాలు అన్నమాట. విస్తార విజయ విస్తరించడం, వ్యాపించడం. అంటే నీ చూపు అన్ని దిశలా వ్యాపించి ఉంది. ఇంకా అన్ని నగరాలు ఏంటంటే పైన చెప్పుకున్నాం కదా, విశాల, అయోధ్య, మధుర మొదలైన నగరాలు అన్ని వైభవాన్ని మించి ప్రకాశిస్తూ వీటన్నింటిపై విజయాన్ని సాధించినట్టుగా ఉంది తల్లి. ఇది విజయనగరాన్ని లేక విజయాపురిని సూచిస్తోంది అని అర్థం అన్నమాట. అంటే అమ్మా నీ దృష్టి అవంతి నగరంలాగా మమ్మల్ని సదా రక్షిస్తుంది. నీ కళ్ళ వైభవం ఇంకా శక్తి ఎంత గొప్పవంటే లోకంలోని ప్రసిద్ధ నగరాల సౌందర్యానికి కీర్తిని కూడా అధిగమించి విజయం సాధించినట్టుగా అత్యంత వైభవంగా వెలుగుతోంది అని అర్థం. నీ చూపు ప్రసరించిన చోట అపజయం అనే మాట ఉండనే ఉండదు. చివరి పాదం, ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్య విజయతే. ఇక ఈ శ్లోకంలోని చివరి పాదం మనం పైన చెప్పుకున్న అన్ని విశేషణాలను ఒక అద్భుతమైన ముగింపుతోటి చెప్తోందన్నమాట. ఏంటి దీని అర్థం? ధ్రువం అంటే నిశ్చయం, ఖచ్చితంగా, నిజం అని చెప్పడం అనమాట. తత్తన్నామా అంటే నామా అంటే పేర్లు, తత్తన్నామా అంటే ఆయా పేర్లతో, మొదలైన పేర్లతో. ఏ పేర్లు? విశాల, అయోధ్య, మధుర, అవంతి మొదలైన నగరాల పేర్లతో అని అర్థం. వ్యవహరణ యోగ్య వ్యవహరించడానికి, యోగ్య అంటే యోగ్యమైనది, అర్హత కలిగినది, అంటే పిలవడానికి లేదా వ్యవహరించడానికి తగినది అని అర్థం. విజయతే అంటే వెలుగొందుతోంది, సర్వోత్కృష్టంగా వెలుగొందుతోంది అని అర్థం. మొత్తానికి ఈ పాదం అర్థం ఏంటంటే, అమ్మా నీ కళ్ళకు ఉన్న ఒక్కో గుణాన్ని బట్టి ఆయా పుణ్యక్షేత్రాల పేర్లతో నీ చూపులను పిలవడం ఎంతో సమంజసంగా ఉంది. అంటే నీ చూపు విశాలంగా ఉంది కాబట్టి విశాల అని, ఎవరూ జయించలేరు కాబట్టి అయోధ్య అని, విజయం ఉంది కాబట్టి విజయ అని పిలవడం కేవలం అలంకారం కాదు తల్లి, అవి నిజంగా ఆ పేర్లకు పూర్తి అర్హత కలిగి ఉన్నాయి. అటువంటి దివ్యమైన నీ దృష్టి అన్నింటికంటే గొప్పదై విజయవంతమై ప్రకాశిస్తోంది అని ఈ పాదానికి అర్థం. మొత్తానికి ఈ శ్లోకం మొత్తానికి భావార్థం ఏంటంటే, మనం జనరల్ గా పుణ్యం కోసమో మోక్షం కోసమో దేశంలో అష్ట పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటాం. కానీ ఆదిశంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో ఒక గొప్ప రహస్యం చెప్పారు. ఆ పుణ్యక్షేత్రాలన్నీ ఎక్కడో లేవు, అవన్నీ అమ్మవారి కళ్ళలోనే కొలువే ఉన్నాయి అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? అమ్మా నీ కళ్ళు చాలా పెద్దవి, అందమైనవి, నీ చూపు పడితే మాకు శుభం కలుగుతుంది తల్లి. నీ కరుణా ప్రవాహం గంగమ్మ తల్లిలాగా నిర్మలంగా ప్రవహిస్తూ మమ్మల్ని రక్షిస్తోంది తల్లి. నీ చూపు తీయగా ఉంటుంది, మా కోరికలన్నీ తీర్చి మాకు విజయాన్ని కలిగిస్తుంది తల్లి. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే
నీ చూపులో లోకంలోని గొప్ప నగరాలన్నీ అంటే కాశీ, అయోధ్య, మధుర వంటివి అనమాట దాగి ఉన్నాయి తల్లి. ఆ నగరాల పేర్లు నీ కళ్ళకు సరిగ్గా సరిపోతాయి. మనం అమ్మవారి నేత్రాలను కనుక భక్తితో ధ్యానిస్తే ఈ కాశీ, అయోధ్య, మధుర, ఉజ్జయిని వంటి సకల పుణ్య నగరాలను దర్శించినటువంటి ఫలితం మనకి దక్కుతుంది. ఆ తల్లి చూపు మనపై ఉంటే చాలు, మన జీవితమే ఒక పవిత్ర క్షేత్రంగా మారుతుంది అని అర్థం అని చెప్తున్నారు శంకరాచార్యుల వారు అనమాట. మొత్తానికి ఈ శ్లోకం భావార్థం ఏమిటంటే అమ్మవారి ఒకే ఒక చూపుతోటి సర్వ తీర్థాలు పుణ్యఫలం దాగి ఉంది. మనం వేల కిలోమీటర్లు ప్రయాణించి పుణ్యక్షేత్రాలకి వెళ్ళక్కర్లేదు. అమ్మవారి కళ్ళని కనుక మనసులో ధ్యానిస్తే చాలండి, ఆ సకల క్షేత్రాలను దర్శించిన ఫలితం మనకి దక్కుతుంది అని చెప్తున్నారు. అదండి ఈ శ్లోకంలోని అంతరార్థం. తల్లి చూపు మనపై ఉంటే సకల అరిష్టాలు తొలగిపోయి జీవితం కాశీ క్షేత్రం అంత పవిత్రంగా మారుతుందట. మరి ఈ శ్లోకం మనకిచ్చే సందేశం ఏంటంటే దైవ చింతనతో కూడిన దృష్టి సర్వదా శుభదాయకం. మనం లోకాన్ని అమ్మవారి కళ్ళతో అంటే ప్రేమతో చూడడం అలవాటు చేసుకుంటే, అమ్మవారి కళ్ళంటేనే ప్రేమ, కరుణ కదా. అందుకనే మనం లోకాన్ని అమ్మవారి కళ్ళతో చూడడం అంటే అమ్మవారి కళ్ళ ప్రేమతో చూడడం అలవాటు చేసుకుంటే గనక మన జీవితమే ఒక పుణ్యక్షేత్రం అవుతుంది అని ఈ శ్లోకం మనకి ఇచ్చేటువంటి గొప్ప సందేశం అన్నమాట. ఇంకా సూర్యుని వెలుగు లోకాన్ని ఎలా ప్రకాశింపజేస్తుందో ఆ అమ్మవారి చిన్న చూపు మన చీకటి జీవితాలను అలా వెలుగుతో నింపుతుంది. విన్నారుగా, మన భారతావనిలోని పుణ్యక్షేత్రాలన్నీ ఆ జగన్మాత కనుపాపల్లోనే కొలువై ఉన్నాయని ఆదిశంకరాచార్యులు వారు ఎంత అద్భుతంగా వివరించారో చూడండి. మనం కాశీకి వెళ్ళినా, అయోధ్యకు వెళ్ళినా వెతికేది ఆ తల్లి కరుణ కోసమే కదా. కానీ ఎవరైతే ఈ శ్లోకాన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తారో వారిపై ఆ తల్లి చల్లని చూపు ప్రసరిస్తుంది. మరి ఆ చూపు సోకిన చోట దారిద్ర్యం ఉండనే ఉండదు, ఆపదలు రానే రావు, కేవలం విజయమే లభిస్తుంది. అదండి ఈ రోజు మనం తెలుసుకున్న సౌందర్యలహరి 49వ శ్లోక రహస్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఆ తల్లి ప్రసాదంలా భావించి మీ మిత్రులకు షేర్ చేయండి. మీరు చేసే ఒక్క షేర్ మరొకరి జీవితంలో భక్తి వెలుగును నింపవచ్చు. మరి ఆ పరాశక్తి చరణార విందాలకు కోటి ప్రణామాలు సమర్పిస్తూ వచ్చే వీడియోలో మరో శక్తివంతమైన శ్లోకంతో కలుసుకుందాం. ఓం శ్రీ మాతా నమో నమః. స్వస్తి.